లిస్ట్లో పెట్టుకున్న ఒక అద్భుతాన్ని ఇప్పుడు చూడబోతున్నాను. తన బకెట్ లిస్ట్లోంచి ఒకటి స్ట్రైక్ ఆఫ్ చేశారని చెప్పి చాలా చాలా హ్యాపీగా ఉంది. మోస్ట్ లగ్జూరియస్ బ్రాండ్స్ అన్నిటినీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ప్రపంచంలో లేని బ్రాండ్స్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి. ఒకటే చోట మనకి ఇన్ఫ్యాక్ట్ కనిపిస్తాయి అన్నమాట. అసలు 2 కళ్ళు చాలవు ఈ అద్భుతాన్ని చూడడానికి. కౌలాలంపూర్లో మెట్రో నెట్వర్క్ అంతా కూడా ఇలా ఉంటుంది. ఈ కలర్స్ డిఫరెంట్ లైన్స్ అనమాట. సో దీంట్లో ఎంఆర్టీ ఉంటుంది, కేటీఎం ఉంటుంది, ఈఆర్ఎల్, ఎల్ఆర్టీ అన్ని డిఫరెంట్ ఉంటాయి. అండ్ ఏ రూట్లో ఏమేమి స్టేషన్స్ ఉన్నాయో మీకు ఇట్లా క్లియర్ కట్గా ఇస్తారు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు ఫ్యామిలీ టైమ్స్. నేను సిద్ధార్థ్. నా పేరు సంధ్య. ఎలా ఉన్నారు అందరూ? చాలా 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 బాగున్నారు అనుకుంటున్నాము. అలాగే బాగుండాలని కోరుకుంటున్నాము. సో లాస్ట్ వీడియోలో మేము చెన్నై నుంచి కౌలాలంపూర్ ఎలా రీచ్ అయ్యాము, ఇమిగ్రేషన్ ప్రాసెస్ ఏంటి, అక్కడ అసలు ఏం అడుగుతారు, ఎవ్రీథింగ్ డీటెయిల్డ్గా ఆ వీడియో చేసామండి. ఎవరైనా చూడకపోతే మాత్రం ప్లీజ్ ఐకార్డ్స్లో పెడతాను అండ్ డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. ఆ వీడియో వెళ్ళి ఫస్ట్ చూడండి. ఓకే, సో ఈ వీడియోలో మనము కౌలాలంపూర్ రీచ్ అయిపోయిన తర్వాత మేము కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ 45 minutes రెస్ట్ తీసుకున్నాము. రెస్ట్ తీసుకుని ఇక్కడి నుంచి బయలుదేరి టైం వచ్చేసి అరౌండ్ 6:30 ఈవినింగ్. ఇప్పుడు బయలుదేరి కౌలాలంపూర్ అని అనగానే గుర్తొచ్చే ఒక ఐకానిక్ ప్లేస్కి మిమ్మల్ని తీసుకెళ్ళబోతున్నాను. అక్కడికి వెళ్ళి అది ఏంటనేది చెప్తాను. సంధ్య, ఆర్ యు ఎక్సైటెడ్? yes, లెట్స్ గో దేర్ అండ్ సీ వాట్ ఈస్ దట్ ఐకానిక్ ప్లేస్. come with us. నా వెనకాల కనిపించేదంతా మా హోటల్ అండి. అక్కడి నుంచి ఈ కనెక్టింగ్ బ్రిడ్జ్ ఉంటుందన్నమాట, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్. చూడండి మొత్తం దీన్ని యాక్చువల్లీ లింక్ బ్రిడ్జ్ అంటారు. ఇది తీసుకుంటే మీకు ఇక్కడ కనిపించే ఎల్ఆర్టీ ట్రైన్ ఉంది కదా, ఆ ట్రైన్ ఎక్కేసి మనం వెళ్ళాల్సిన ఆ ఐకానిక్ ప్లేస్కి వెళ్ళిపోవచ్చు. సో ఆ లోపలికి వెళ్ళి అది ఎంత టికెట్ ఏంటి అనేది ఎవ్రీథింగ్ చూసి మీకు అదే డీటెయిల్స్ నేను చెప్తాను. సో జస్ట్ స్టే ట్యూన్. చూడండి ఎంత బాగుంది లింక్ బ్రిడ్జ్. సో ఇది అడ్వాంటేజ్ మేముండే హోటల్లో తీసుకుంటే అది అడ్వాంటేజ్ అనమాట. కనెక్టివిటీకి చాలా చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ వెళ్ళాల్సిన స్పాట్ వచ్చేసి KLCC, దాన్ని కిలానాజయ 10 అంటారు. ఈ రూట్లో వెళ్ళాలంటే కనుక మనం ప్లాట్ఫామ్ నెంబర్ 1 తీసుకోవాలి. అది ఇటు సైడ్ డైరెక్షన్ చూపిస్తుంది, లెఫ్ట్ వైపు, కాబట్టి లెఫ్ట్ సైడ్ తీసుకుని వెళ్తున్నాము.
దిగేటప్పుడు కూడా మనం ఎక్కడ దిగాలనుకుంటున్నామో అక్కడ ఈ కాయిన్ ఇలా డిపాజిట్ చేసేస్తే మనకి డోర్ లాక్ ఓపెన్ అవుతుంది. నేను చూపిస్తాను చూడండి. కాయిన్ వేసేగానే ఓపెన్ అయింది, వెంటనే మనం బయటకు వెళ్తాం. స్టేషన్లో దిగిన వెంటనే మేము వచ్చేసింది, ఎంటర్ అయింది సూర్య కేఎల్సిసి మాల్కి. ఇది మలేషియాలోనే బిగ్గెస్ట్ మాల్ అండ్ లగ్జూరియస్ మాల్ అనమాట. అండ్ ఆ మాల్ని ఒకసారి మీరు చూడండి. చాలా లగ్జరీస్ మాల్ అండి, లేని బ్రాండ్ ఉండదు ఇక్కడ. ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ మీకు కావాలనుకున్న ప్రతి ఒక్కటి దొరుకుతుంది. అండ్ చాలా 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 లగ్జరీస్ అనమాట. ఈ మధ్యలో మీకు కనిపించే యాడ్ వచ్చేసి ఇట్స్ రివాల్వింగ్ ఎల్ఈడి అనమాట, చూడండి. సూర్య కేఎల్సిసి మాల్ నుంచి బయటకు రాగానే ఇక్కడ మనకి ఇలాంటి లేక్ లాగా కనిపిస్తుంది. ఇక్కడ ఎవ్రీ ఈవినింగ్ ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒకసారి ఫౌంటైన్ షో జరుగుతుంది విత్ లైట్స్ అనమాట అండ్ మ్యూజిక్. అది చాలా బాగుంటుంది. వీళ్ళందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దానికోసమే వెయిట్ చేస్తున్నారు. అండ్ ఐఎమ్ ఆల్సో వన్ అమాంగ్ దెమ్. ఇప్పుడు సూర్య కేఎల్సిసి మాల్ మీకు చూపిస్తాను. దిస్ ఈజ్ సూర్య కేఎల్సిసి మాల్. ఈ మాల్ చాలా బాగుంటుంది. అండ్ ఇందాక చెప్పినట్టు మోస్ట్ లగ్జూరియస్ బ్రాండ్స్ అన్నిటినీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ప్రపంచంలో లేని బ్రాండ్స్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి. ఒకటే చోట మనకి ఇన్ఫ్యాక్ట్ కనిపిస్తాయి అన్నమాట. నేను చిన్నప్పటి నుంచి నా బకెట్ లిస్ట్లో పెట్టుకున్న ఒక అద్భుతాన్ని ఇప్పుడు చూడబోతున్నాను. అదేంటో మీకు చూపిస్తాను కూడా. ఈ ప్లేస్ని చూడడం కోసమే నేను ప్రత్యేకంగా మలేషియా ట్రిప్ కోసం చిన్నప్పటి నుంచి వెయిట్ చేశాను. ఫైనల్లీ ఆ రోజు వచ్చింది. అండ్ దట్టు మంచి నైట్ వ్యూ మీకు కూడా చూపిస్తున్నాను. నాతో పాటు మీరు కూడా చూడండి. ఇవే ది వరల్డ్ ఫేమస్ పెట్రోనాస్ టవర్స్, ది వరల్డ్స్ టాలెస్ట్ ట్విన్ టవర్స్ అనమాట. ఇది వరల్డ్ రికార్డ్ యాక్చువల్లీ. ట్విన్ టవర్స్లో టాలెస్ట్ బిల్డింగ్స్ అంటే ఇవే అనమాట. చాలా అంటే చాలా బాగుంది. నేను ఆల్రెడీ కులాలంపూర్ చాలాసార్లు వచ్చాను. అండ్ పెట్రోనాస్ టవర్స్ కానీ మిగతా అన్నీ కూడా చూశాను అనమాట. బట్ సంధ్యకైతే ఇది ఫస్ట్ టైం. అండ్ తన బకెట్ లిస్ట్లోంచి ఒకటి స్ట్రైక్ ఆఫ్ చేశానని చెప్పి చాలా చాలా హ్యాపీగా ఉంది. నా ముందే ఉంది. ఇది ఎన్నిసార్లు వచ్చినా ఎన్నిసార్లు చూసినా అదే కిక్. ఎంత బ్యూటిఫుల్గా ఉందండి. అసలు ఎంత ఐకానిక్, ఎలా కట్టారో అనేది ఆలోచిస్తుంటే అందరికి హాయ్ చెప్పు, ఎలా కట్టారో అనేది కూడా నిజంగా మిస్టరీ అనిపిస్తుంది నాకు. చూడండి, ఇప్పుడే ఫౌంటైన్ షో కూడా స్టార్ట్ అయింది. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఎగ్జాక్ట్గా సూర్య కేఎల్సిసి బయటే పెట్రోనాస్ టవర్స్ కింద ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఈ ఫౌంటైన్ ఒకటి చేస్తారనమాట. యాక్చువల్లీ నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు మ్యూజిక్ వచ్చింది, బట్ ఐ డోంట్ నో ఇప్పుడు ఏమన్నా వస్తుందేమో చూడాలి. విల్ వెయిట్ అండ్ వాచ్. బట్ ఇది ఇలా కనిపిస్తుంది చూడండి. ఎగ్జాక్ట్గా సూర్య కేఎల్సిసి పెట్రోనాస్ టవర్స్ ఆపోజిటే మీకు ఇటువైపు చూస్తే ఇదంతా కూడా కేఎల్సిసి పార్క్ అనమాట. చాలా చాలా పెద్దది అండ్ చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంటుంది. నైట్ టైం ఎలాగో కనిపించదు కాబట్టి అటు వెళ్ళట్లేదు మేము. బట్ మంచి వాకింగ్ ట్రాక్స్ ఉన్నాయి. చాలా చాలా బాగుంటుంది ఇదంతా కూడా అనమాట. ఇటు వెళ్తే కూడా మీకు మొత్తం పార్క్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇదంతా కూడా హైరేస్ టవర్స్ చూడండి, ఎంత బాగుందో అసలు. కళ్ళు చెదిరిపోవట్లే. రండి బాస్, వచ్చేయండి మలేషియా, వచ్చి చూసేయండి ఇక్కడ నుంచి. చూసారు కదా ఫౌంటైన్స్ ఎంత బాగుందో చూడండి. ఈ కలర్ఫుల్ ఫౌంటైన్స్ని ఈ పెట్రోనాస్ టవర్స్ కింద ఆ లైట్ల మధ్యలో చూస్తుంటే కనుక చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఈ టైంకి పెట్రోనాస్ టవర్స్ మార్నింగ్ విజిట్ చేసినా కూడా ఈ నైట్ టైం వచ్చేసే ఈ వ్యూని మాత్రం అస్సలు మిస్ కాకండి. డెఫినెట్గా ఇది కూడా మీరు బకెట్ లిస్ట్లో వేసుకుని ప్లాన్ చేసుకోండి. అలాగే ఈ స్పాట్కి వచ్చారంటే మీరు ఒకటేసారి 3 చూసేయచ్చు. అదేంటంటే ఒకటి ఫౌంటైన్ షో, బ్యాక్గ్రౌండ్లో పెట్రోనాస్ టవర్స్ విత్ బ్యూటిఫుల్ లైట్స్, అలాగే సూర్య కేఎల్సిసి మాల్, వన్ ఆఫ్ ది లార్జెస్ట్ మాల్ ఇన్ మలేషియా కూడా విజిట్ చేయొచ్చు.
సో ఆల్మోస్ట్ మీకు ఇక్కడ 1 డే ఈజీగా గడిచిపోతుంది. మార్నింగ్ వచ్చి మాల్ విజిట్ చేసిన, నైట్ టైం ఈ ఫౌంటైన్ షో అండ్ పెట్రోనాస్ టవర్స్ని విజిట్ చేసేసి మీరు వెళ్ళొచ్చు. అసలు 2 కళ్ళు చాలవు ఈ అద్భుతాన్ని చూడడానికి. పెట్రోనాస్ ట్విన్ టవర్స్ ఆపోజిట్ మనకి చిన్న గార్డెన్ లాగా కనిపిస్తుంది చూడండి. ఎస్, నేను యాక్చువల్లీ లాస్ట్ టైం వచ్చినప్పుడు దీనిపైన కూర్చుని చూశాను. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. మంచి టాప్ వ్యూ నుంచి మనకు కనిపిస్తుంది అనమాట. బట్ అన్ఫార్చునేట్లీ ఈసారి క్లోజ్ చేస్తారు. అండ్ ఇక్కడ కూడా మ్యూజిక్ వచ్చేది, మ్యూజిక్ కూడా రావట్లేదు. ఇట్స్ కైండ్ ఆఫ్ అ నార్మల్ ఫౌంటైన్. ఇది యాక్చువల్లీ మీరు దుబాయ్లో చూస్తే బుర్జ్ ఖలీఫా ఆపోజిటే చేస్తారు. ఐ థింక్ కాపీ చేశారనుకుంటా దుబాయ్ వాళ్ళు ఇక్కడ నుంచి. ఎందుకంటే ఫస్ట్ ఇది కన్స్ట్రక్ట్ చేశారు అండ్ ఈ ఫౌంటైన్స్ అన్ని ఫస్ట్ నుంచి ఇక్కడే ఉన్నాయి. ప్రాబ్లీ దీని తర్వాత అక్కడ దుబాయ్లో కన్స్ట్రక్ట్ చేశారు. సో ఆబ్వియస్లీ దే హ్యావ్ కాపీడ్ ఫ్రమ్ హియర్. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మొత్తం కూడా హై రైజ్ టవర్స్, ఎంత సేపు చూసినా చూడాలనిపిస్తుంది అనమాట. అండ్ ఈ సూర్య కేఎల్సిసి మాల్ కూడా వన్ ఆఫ్ ది ఐకానిక్ మాల్స్ అని చెప్పొచ్చండి. బికాజ్ ఎన్ని షాప్స్ ఉంటాయంటే ఐ కాంట్ ఈవెన్ కౌంటెడ్. చాలా 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 బ్రాండ్స్ ఉంటాయి. ఆ బ్రాండ్స్ కూడా నేను ఎప్పుడు చూడలేదు. మొత్తం వరల్డ్ వైడ్ బ్రాండ్స్ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ. అండ్ ఎవరైనా వస్తే మాత్రం డెఫినెట్గా ఇక్కడికి వస్తారు బికాజ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఐకానిక్ ప్లేసెస్. అలాగే సూర్య కేఎల్సిసి మాల్ కూడా అట్లీస్ట్ గివ్ సమ్ టైమ్, స్పెండ్ సమ్ టైమ్ విత్ ఫ్యామిలీ. చాలా 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 ఎంజాయ్ చేస్తారని మా ఉద్దేశం. మీరు ఇక్కడ ఫౌంటైన్ బయట చూస్తే మొత్తం అందరూ అక్కడ కూర్చుని ఉంటారు చూడండి. అక్కడ వరకు కూర్చుని ఉంటారు. ఐ థింక్ ఈరోజు పీపుల్ కూడా డిసప్పాయింటెడ్ బికాజ్ మ్యూజిక్ పెట్టలేదు. ఫౌంటైన్స్ మాత్రం ఎవ్రీ హాఫ్ అన్ అవర్ వస్తున్నాయి. అన్విత ఫౌంటైన్ ఎలా ఉంది నాన్న? అలా ఉందా? బాగుందా? ట్విన్ టవర్స్ బాగున్నాయా? చెప్పు, అందరికి చెప్పు, ట్విన్ టవర్స్ చూడండి అని చెప్పు. చూసారా, మా బుడ్డది కూడా చెప్పేసింది. సో డెఫినెట్గా మీరు అందరు కూడా వీడియో చూస్తున్న వాళ్ళు డెఫినెట్గా మలేషియా అంతా కూడా చూడాలి మీరు. మళ్ళీ సూర్య కేఎల్సిసి మాల్ లోపలికి వచ్చాము. ఇక్కడ బేస్మెంట్లో మాకు ఒక కోల్డ్ స్టోరేజ్ అని ఒక సూపర్ మార్కెట్ కనిపించింది. నాకు సందికి పిచ్చెక్కేసిందండి. ఎందుకంటారా, లోపల దొరికే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఎంత ఫ్రెష్గా ఎంత సూపర్గా ఉన్నాయంటే మాటల్లో చెప్పలేనండి. ఇక్కడ లోకల్గా దొరికే ఫ్రూట్స్ ఒకటి అండ్ ఇంపోర్ట్ చేసిన ఫ్రూట్స్, ఎవ్రీథింగ్ ఇన్ వన్ ప్లేస్. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, ఎంత బాగుంటుంది కదా. ఇండియన్ కరెన్సీలో ఒక్క మలేషియన్ రింగిట్ వచ్చేసి 17.75 రూపీస్ అనమాట. సో ఇక్కడ మీకు ఒకసారి ఈ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కానీ ఇక్కడ దొరికేవి ఏంటి అని ఒక గ్లిమ్స్ ఇద్దామని చెప్పేసి ఇక్కడ షూట్ చేస్తున్నాము. ఇక్కడ దొరికే రేట్స్ ప్రతిదీ కూడా మీరు 17.75 తోటి మల్టిప్లై చేస్తే మీకు ఇండియన్ కరెన్సీలో కాస్ట్ ఎంత అనేది తెలిసిపోతుంది. ఇండియాలో అయితే మనం ఉల్లిపాయలు కానీ టమాటోలు కానీ ఒక 10 రూపాయలు 20 రూపాయలు పెడితే గోల్ చేసేస్తాం కదండి. అప్పుడు ఇక్కడికి వస్తే తెలుస్తుంది ఇండియాలోనే రేట్స్ బెటర్ అని చెప్పేసి. అసలు ఇక్కడ రేట్స్ ఇండియన్ రేట్లో కన్వర్ట్ చేసుకుంటే కనుక చాలా ఎక్కువ అనిపిస్తాయి. కానీ మనం పెట్టిన ప్రతి పెన్నీ కూడా వర్త్ అని కూడా అనిపిస్తుంది ఇక్కడ కొనుక్కుంటే. ఎందుకంటే ఇక్కడ మీరు ఫ్రూట్స్ చూడండి ఎంత బాగున్నాయి. అసలు వాటర్ మెలన్ చూడండి, అచ్చు ఏదో వ్యాక్స్తో చేసిన బొమ్మల్లాగా లేవు. అలాగే ప్రతి ఫ్రూట్ కూడా అలాగే ఉంటుందండి. అసలు ఒక్క మచ్చ కూడా మీకు కనిపించదు, ఒక్క డిఫెక్ట్ కూడా మీకు కనిపించదు. అన్ని వెరైటీస్ ఉంటాయి. అలా అంత మంచి ఫ్రూట్ని మనకు అమ్ముతారు అనమాట వీళ్ళు. అలాగే ఇక్కడ మీరు ఏ ఫ్రూట్ చూసినా కూడా మీకు అసలు చూస్తే కట్ చేయబుద్ధి కాదు, కట్ చేస్తే తినకుండా ఉండబుద్ధి కాదు, అలా ఉంటాయి. సూపర్ మార్కెట్ నుంచి వెనక్కి వెళ్ళేటప్పుడు నేను సంధ్య ప్రతి ఫ్రూట్ని కూడా ఒక్కొక్క పీస్ తీసుకెళ్ళేవండి. ఎంత ఎంజాయ్ చేసామంటే ఆ టేస్ట్ నా భూతో నా భవిష్యత్ అనుకోండి. ఎంత బాగున్నాయంటే చాలా 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 బాగున్నాయి. అండ్ అన్విత కూడా చాలా 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 ఎంజాయ్ చేసింది. ఇక్కడ చూసారా ఎంత బ్యూటిఫుల్ ప్యాక్ చేశారో పనస్తోలని. ఈ పనస్తోలే కాదండి, ప్రతి ఫ్రూట్ కూడా మనకి రెడీ టు ఈట్ లాగా ప్యాక్ చేసి పెడతారనమాట. చాలా చాలా ఫ్రెష్ ఉంటాయి. ఇవి కడుక్కోవాల్సిన అవసరం కూడా లేదండి, అంత ఫ్రెష్ ఉన్నాయి. ఎందుకంటే మేము తీసుకెళ్ళాం కాబట్టి చెప్తున్నాము. చూడండి ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయో.
ఈ ఫ్రూట్సే కాక ఎవరైనా రెడీ టు ఈట్ లాగా తినాలి అనుకుంటే ఇలా రైస్ ఐటమ్స్ కూడా ఉంటాయి. ఇక్కడ ఫేమస్ నాసి లెమక్ చాలా 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 బాగుంటుంది. అది కూడా ప్యాక్ చేసి పెడతారండి. సో ఇది జస్ట్ తీసుకుని బిల్లింగ్ చేయించుకుని బయటికి వెళ్ళి తినేయడం. కులాలంపూర్లో మెట్రో నెట్వర్క్ అంతా కూడా ఇలా ఉంటుంది. ఈ కలర్స్ డిఫరెంట్ లైన్స్ అనమాట. సో దీంట్లో ఎంఆర్టీ ఉంటుంది, కేటీఎం ఉంటుంది, ఈఆర్ఎల్, ఎల్ఆర్టీ అన్ని డిఫరెంట్ ఉంటాయి. అండ్ ఏ రూట్లో ఏమేమి స్టేషన్స్ ఉన్నాయో మీకు ఇట్లా క్లియర్ కట్గా ఇచ్చేస్తారు. ఇప్పుడు మనం వెళ్ళాల్సింది మాత్రం ఈ లైన్లో ఉంది, అదే కిలానా జయ లైన్ ఉంది కదా, ఆ లైన్లో ఉంది. ఇందాక మనం దాంట్లోనే వచ్చాం కదా, ఇప్పుడు అక్కడి నుంచి మళ్ళీ బ్యాక్కి టికెట్ బుక్ చేసుకుంటున్నాం. అది ఈ మెషిన్లో మనం టికెట్ వెండింగ్ మెషిన్స్ ఉంటాయి, ఈ మెషిన్స్ నుంచి తీసుకోవాలి. సో మనం వెళ్ళేది ఎల్ఆర్టీ కిలానా జయ లైన్. ఎస్. సో ఇది క్లిక్ చేసి మనం ప్రస్తుతం కేఎల్సిసిలో ఉన్నాము. మనం వెళ్ళాల్సింది బ్యాంక్ రఖ్యత్ భాంగ్సార్. సో ఇది క్లిక్ చేస్తే క్వాంటిటీ వస్తుంది. మేమిద్దరం కాబట్టి 2 క్వాంటిటీ 5 రింగిట్స్ 40 సెంట్స్ అని ఉంది. సో మనం 5 రింగిట్స్ 40 సెంట్స్ వేయాలి. సో ఇది ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇది మన టోకెన్స్ అనమాట. ఇవి అక్కడ పెడితే లోపలికి వెళ్ళిపోవచ్చు. అలానే మన చేంజ్ కూడా వచ్చేస్తుంది. ఇది తీసుకుని అది ట్యాప్ చేసి లోపలికి వెళ్ళిపోతుంది. చాలా ఈజీయే, చాలా చాలా ఈజీ. సో ఫైనలీ మళ్ళీ ఫ్లాట్కి రీచ్ అయిపోయాము. చాలా 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 అలసిపోయాను. పెట్రోనస్ ట్విన్ టవర్స్ చూసిన తర్వాత కేఎల్సిసి మాల్ అంతా కాసేపు తిరిగాము. సూర్య కేఎల్సిసి మాల్ తిరిగిన తర్వాత అక్కడి నుంచి మీరు చూసారు కదా ఎల్ఆర్టీ ఎక్కి మా స్టేషన్లో దిగిన తర్వాత ఇది యాక్చువల్లీ బ్రిక్ఫీల్డ్స్కి చాలా దగ్గర. బ్రిక్ఫీల్డ్స్ అంటే లిటిల్ ఇండియా అనమాట. మొత్తం ఇండియన్ స్టోర్స్ అన్నీ ఉంటాయి. సో అక్కడికి వెళ్ళి ఒక ఇండియన్ గ్రాసరీ స్టోర్లో కొన్ని గ్రాసరీస్ తీసుకుని ఎలాగో 4-5 డేస్ ఉంటాం కదా అని చెప్పేసి ఇక్కడే కుకింగ్ చేసుకుందాము, మళ్ళీ ఇక్కడికి ఏం ట్రావెల్ చేస్తామని గ్రాసరీస్కి వెళ్ళి గ్రాసరీస్ తీసుకొచ్చాము. అండ్ సో సంధ్య ప్రస్తుతం అదే పనిలో ఉంది. సో రాత్రి 10 అయిపోయింది. మొత్తం డిన్నర్ చేసేసి ఈ రోజుకి రెస్ట్ తీసుకోవాలి. పొద్దున్న 3 o'clock 3:30కి స్టార్ట్ అయింది మా జర్నీ చెన్నైలో. అండ్ ఇప్పుడు 10 అయింది. డిన్నర్ అంతా అయ్యేటప్పటికి 12-1 గంట అవుతుంది. సో చాలా చాలా అలసిపోయాము. హోప్ఫుల్లీ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం జస్ట్ గివ్ థమ్స్ అప్. అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. ఏమన్నా డౌట్స్ ఉన్నా, ఎనీథింగ్ దట్ యూ వాంట్ ఎక్స్ప్రెస్, ప్లీజ్ పుట్ ఇట్ ఇన్ కామెంట్స్. సో ఐ థింక్ దట్స్ ఆల్ ఇన్ దిస్ వ్లాగ్. ప్రాబ్లీ రేపు లేచి ఎక్కడికి వెళ్ళాలి ఏంటనేది డిసైడ్ అవుతాము. అవన్నీ కూడా మీరు నెక్స్ట్ వీడియోస్లో చూస్తారు. సో దట్స్ ఆల్ ఇన్ దిస్ వ్లాగ్. కీప్ స్మైలింగ్, కీప్ ట్రావెలింగ్ అండ్ కీప్ ఎంజాయింగ్ యువర్ లైఫ్. Bye-bye, take care, see you in the next vlog. See you.